శ్రీ చండీ సహిత రాజశ్యామల పంచాయతన యాగం వివరాల కోసం సంప్రదించండి 9100447309 9908022770. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, గిఫ్ట్స్ భలే ఉంటాయి అసలు. ఈ గిఫ్ట్స్ తీసుకుంటుంటే చాలా బాగుంటాయి, కానీ అంతే బాధ్యతగా ఇచ్చేయాలి కూడా, లేకపోతే లావ్ అయిపోతాం. రైట్, జోక్స్ అపార్ట్. గిఫ్ట్స్ అనేవి రకరకాల సందర్భాల్లో మనం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం. చాలా మందికి తెలిసిందే, లక్ష్మీదేవిని ఎవరు గిఫ్ట్ గా ఇవ్వరు. కొన్ని కొన్ని వింటూ ఉంటాం, కర్చీఫ్లు ఇవ్వకూడదు, చెప్పులు ఇవ్వకూడదు, ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయక్క. అసలు ఏంటి ఇట్లాంటి నియమాలు ఏమైనా ఉంటాయా గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకునేది? అది ఫ్రెండ్స్కి అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళకి అవ్వచ్చు. ఎలాంటి నియమాలు ఉంటాయక్క? ఎలాంటివి గిఫ్ట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకూడదు? నువ్వు ఎప్పటి నుంచి వింటున్నావు పద్మిని ఇవ్వకూడదు అని? ఒక 4-5 ఏళ్ళ అంతే. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచే వింటున్నా. ఉన్నాయి అయితే. స్కూల్లో నాకు ఒక అమ్మాయి చెప్పింది, చిన్న అమ్మాయి పేరు స్వాతినే ఏదో ఉంది. ఏదో అవసరం అయ్యి పక్క అమ్మాయికి పెన్ ఇస్తే, నా పెన్ నాకు ఇచ్చి అంటే, అప్పుడు రేనాల్డ్స్ పెన్స్ చాలా ఫేమస్ అనమాట. ఎవరివి అన్ని మిక్స్ అయిపోతాయని చెప్పి ఆ రేనాల్డ్ పెన్ లో కూడా ఒక పేపర్ చుట్టి దానికి రీఫిల్ కి చుట్టేవాళ్ళం, పేరు రాసి. పోద్దు కదా మరి. 3 రూపాయలు పెన్, అప్పుడు 3 రూపాయలు అంటే ఇప్పుడు 30 రూపాయలతో సమానమే. ఇంకేమన్నా ఉందా పోయిందంటే, రేనాల్డ్స్ పెన్ వాడకపోతే మనం ఏదో చాలా స్టేటస్ సింబల్. అది స్టేటస్ సింబల్. రైటింగ్ బాగా వచ్చేది పద్మిని, చాలా బాగా వచ్చేది రైటింగ్ అనమాట. అయితే అట్లా అమ్మాయి అంటే నేను అనుకునేదాన్ని, పెన్ కోసం పాపం మామూలు పెన్స్ ఇచ్చినా కానీ తీసేసుకునేది. ఎందుకు అని అంటే, ఆ అమ్మాయి చెప్పింది నాకు, పెన్ గిఫ్ట్గా ఇవ్వకూడదు ఎవరికి. మరి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నారేమో పాపం చెప్పేవాళ్ళు అప్పుడే. కానీ అమ్మాయి కొన్ని చెప్పింది అనమాట. కర్చీఫ్ ఒకటి, పెన్ ఒకటి, వాచ్ ఒకటి. నేను విన్నాను ఇది. లేదు లేదు పద్మిని, నేను చాలా మందిని చూసాను, వాచ్ ఇచ్చిన కర్చీఫ్ ఇచ్చిన, నా మైండ్ లో అలా నిలబడిపోయింది. కర్చీఫ్ ఇచ్చిన వాచ్ ఇచ్చిన విడిపోతారు ఫ్రెండ్షిప్. కర్చీఫ్, వాచ్, పెన్ను కూడా ఖచ్చితంగా విడిపోతారు. గొడవ అవుతుంది, ఎటువంటి పరిస్థితుల్లోనూ కలవరు. ఇంకా అంటే వాచ్ ఇన్ ద సెన్స్ వాల్ క్లాక్స్ కూడా ఇవ్వకూడదా? చేతికి పెట్టుకునే వాచ్ ఇవ్వకూడదు. ఇక వాల్ క్లాక్స్ అంటే మాత్రం ఇవ్వచ్చు. నేను అక్కడేమో నేను చూడలేదు, ఎందుకంటే వాల్ క్లాక్ కి మా అమ్మకి ఇచ్చారు. ఆల్మోస్ట్ ఉన్నారు మా అమ్మతో పాటు, చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు, ఎప్పుడు కూడా ఏం అవ్వలేదు అట్లా. కానీ వాచ్, చేతికి పెట్టుకునే వాచ్ ఇస్తే మాత్రం నేను చూసాను నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవడం అనేది నేను గమనించాను. ఇవ్వకూడదు వాచ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో. చాలా సందర్భాల్లో భర్తకి భార్య. అవును పద్మిని. ఇంకా ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా రింగులతో పాటు వాచ్లు కూడా తీసుకొస్తుంటారు. నాకు అనిపిస్తుంది అమ్మో అని. అందుకని చెప్తున్నాను, ఇవ్వకండి. పర్వాలేదు, తప్పేం లేదు, వాళ్ళు కొనుక్కుంటారు. భార్యాభర్తలు చక్కగా ఎవరి వాచి వాళ్ళు కొనుక్కుంటారు. కానీ ఒక పని తప్పింది, గిఫ్ట్ గా వాచ్ కొనియాలి, అందరూ కొనిస్తున్నారు, మనం కూడా కొనియాలేమో అనే పని తప్పింది. ఇప్పుడు నేను 7-8 వాచ్లు తీసేసుకున్నాను అక్క. అలా తీసేసుకున్నావా? అయితే అందరు డబ్బులు తీసేసుకో, అన్ని డబ్బులు ఇచ్చేయమని చెప్పి, ఎవరు కొనమన్నారు, ఎవరు ఇవ్వమన్నారు అంటారు. నేను ఇచ్చాను మా ఆయనకి, మా ఆయన నాకు ఇచ్చాను. కానీ నేను చూసాను, వాచ్, కర్చీఫ్, పెన్, ఇవి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఇంకోటి అదేంటి, ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ ఇచ్చేస్తూ ఉంటారు చాలా మంది. అవును, అది బుద్ధ స్టాచ్యూతో ఉన్నవి ఇస్తూ ఉంటారు. అలాంటి వాటర్ ఎప్పుడు కూడా అది ఎలిమెంట్, నీకు చాలా అవసరమైనది. అది లేనిదే, ఆ ఎలిమెంట్ లేనిదే మన జీవితం లేదు. అలాంటి దాన్ని నువ్వెవ్వరికి కూడా గిఫ్ట్ ఇవ్వకూడదు. ఫౌంటైన్ అనేది గిఫ్ట్ ఇవ్వకూడదు అనమాట. అలానే ఏవైనా కూడా షార్ప్ ఆబ్జెక్ట్స్, చాలా మంది కిచెన్ కి చాలా అవసరం కదా అని చెప్పి కిచెన్ వి కొంటూ ఫోర్క్లు, కత్తులు కొన్న వాళ్ళని కూడా నేను చూసాను గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు. కత్తులు గిఫ్ట్లా? కూరలు కట్ చేసుకోవడానికి, కూరలు కట్ చేసుకునేవే. అక్కడ వరకే ఉన్నా నేను కూడా, కానీ కత్తి ఇచ్చేవని వాళ్ళు కూడా నేను చూసాను. సో అట్లా షార్ప్ ఆబ్జెక్ట్స్, ఫోర్క్స్ కానీ నైఫ్స్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా, కొత్తగా ఉన్నవి ఏవి కూడా ఇవ్వకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ. అది కంపల్సరీగా ఇది దృష్టి పెట్టుకోవాలి మనం. ఇంకా చీరలు పెట్టే విషయంలో కూడా ఏదైనా బ్లాక్ డాట్స్ ఉన్నవో, ఇంత గీత వచ్చినా మా అమ్మ పెట్టేది కాదు ఎవరికి. ఎవరైనా పెట్టినా
విసుక్కునేది, ఏంటో నల్ల గీత వచ్చింది పెట్టారు అని ఫీల్ అయ్యేది పాపం. పోనీలేమ్మా వాళ్ళు చూసుకోలేదేమో అని అంటే, అలా ఎలా చూసుకోకుండా ఉంటారు అని అనేది. నలుపు అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ లేకుండా ఉంటే అక్కడ సమస్య ఉండదు కదా. ఇంకా మంచా చెడ అనేది పక్కకు పెడితే వాళ్ళని మనం హర్ట్ చేయం ముందు. మనం ఇచ్చేది గిఫ్ట్ ఎందుకు, వాళ్ళని మన మంచితనంతో వాళ్ళకి ఇస్తున్నాం గిఫ్ట్. ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇచ్చి వాళ్ళు బాధపడకుండా ఉంటే అది బెస్ట్ కదా. అది అయితే ఈ అమ్మవారి ఫోటోలు లక్ష్మీదేవి ప్రత్యేకించి ఎవరు ఇవ్వకూడదు. లక్ష్మీదేవి ఎవరు ఇవ్వరు. మామూలుగా అక్క చెల్లెళ్లలో కూడా లక్ష్మీదేవి విగ్రహాలు అవన్నీ కూడా పంచుకోకూడదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది కాబట్టి పంచుకోకూడదు. నేను ఎక్కువగా గమనించింది ఏంటి అంటే, మనం సాయిబాబా విగ్రహం కనుక గిఫ్ట్ గా ఇస్తే మాత్రం మనకి కలిసి వస్తుంది, అవతల వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. గురుస్వరూపం. మరి అప్పుడు జగద్గురువు శ్రీకృష్ణుడిని కూడా తప్పకుండా ఇవ్వచ్చు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడిని ఇస్తారు. నాకెందుకునో ఫ్లూట్ వాయించే కృష్ణుడి కంటే కూడా కృష్ణుడు ఇలా నుంచుంటాడు చూడు, ఇలా ఆ కృష్ణుడు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఇంకెక్కువగా వస్తుంది మనకి అనేది నా అభిప్రాయం పర్సనల్గా. ఇది కరెక్టా రాంగ్ అనేది నాకు తెలియదు. నా అనాలిసిస్లో చాలా కృష్ణుడి విగ్రహాలు అంటే కొంచెము ఇప్పుడున్నంత స్ట్రాంగ్ గా కాకపోయినా అప్పుడు మామూలుగా మనం బయట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసేవి కొనేసుకునేవాళ్ళం, రాధాకృష్ణులవి అలా కొనుక్కునేవాళ్ళం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 2 మామూలుగా విసర్జించాల్సి వచ్చింది కృష్ణుడిని, చెయ్యి అది విరిగిపెట్ల. అయితే మా అమ్మ ఎప్పుడు కూడా ఫ్లూట్ పెట్టిన కృష్ణుడిని తీసుకొచ్చింది. మా బాప అంటే మా నాన్న వాళ్ళ అమ్మగారు నాకు చెప్పారు, ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండకూడదే, ఇట్లా 2 చేతులు ఉన్న కృష్ణుడు ఉంటే బాగుంటుంది. నేను చెప్పేది ఏంటంటే కృష్ణుడు ఇట్లా నడుము మీద చేతులు వేసుకొని పెట్టుకొని నుంచుంటాడు కదా, అది బాగా ఉంటుంది అనేది నాకు చెప్పింది మా బాప. అదే నేను తీసుకొని వచ్చి పెట్టాను మా ఇంట్లో. అది పెట్టిన తర్వాత ఇంకొక ఆలోచన వచ్చింది, అంటే వెనకాల నెమలికలు పెట్టాలి, చాలా నెమలికలు ఉండాలి, ఒక 50 నెమలికలు ఉండాలని 50 నెమలికలు తేవడము, దాన్ని నెమలి పురి విప్పితే ఎలా ఉంటుందో అలానే అడ్జస్ట్ చేయడం, అయినా థర్మోకాల్ దాని మీద, అది ఆయన వెనకాల పెట్టడం. అంటే పాజిటివ్ ఎనర్జీ బాగా వచ్చింది అనేది నాకు అర్థమైంది అనమాట అప్పుడు. అద్భుతం. కొంతమంది ఏమో ఏమవుతుంది ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉంటే ఏమవుతుంది అని అంటే, మోహన గానం కాబట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, లక్ష్మి కూడా బాగా ఖర్చు అవుతుంది. ఫ్లూట్ ఉన్న కృష్ణుడు కనుక ఉంటే డబ్బు బాగా ఖర్చు అవుతుంది అని నేను విన్నా. ఎవరింట్లోనే ఉంది, మీకు పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే అట్టు పెట్టుకోండి, విసర్జించాల్సింది ఏం లేదు. లేదు అలా లేదు అనుకున్న వాళ్ళు, కొత్తగా తెచ్చుకునే వాళ్ళు మాత్రం ఫ్లూట్ చేత్తో పట్టుకొని ఉంటాడు కృష్ణుడు, అది తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి ఏమి ఇవ్వచ్చాక? ఇవ్వాలి గిఫ్ట్స్ అనుకుంటే నేను బాగా సజెస్ట్ చేసేది బుక్స్. ప్లాంట్స్ కూడా ఇట్లా షార్పన్ గా ఉండే ప్లాంట్స్ ఏవి కూడా ఇవ్వకూడదు, ముళ్ళతో కూడుకున్నవి. క్రోటన్స్ ఒకటి అట్లాంటివి ఇవ్వకూడదు, రోజెస్ కూడా ఇవ్వకూడదు. అండ్ నేను ముళ్ళుంటాయి. నేను చాలా గమనించింది, రోజ్ ప్లాంట్స్ ఇంట్లో ఉంటే కూడా ఐ అబ్జర్వ్ సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అరౌండ్ మీ. నేను శ్రీపాద శ్రీవల్లభుల బుక్ ఇచ్చాము అని అంటే ఇంకా వాళ్ళ జీవితంలో మొత్తం వెలుగు నింపినట్టే, ఇంకేం మొత్తం ఇక నాకు అనిపిస్తుంది అనమాట. అలాంటి అవకాశం దొరకడం కూడా చాలా అదృష్టం. నా జీవితంలో అలాగే వెలుగు నింపారు నాకు ఆ స్వామి పుస్తకాన్ని మీరే ఇచ్చి. అంటే ఇవ్వాలి అనుకున్నప్పుడు వెళ్తే ఆయన ఇస్తూ ఇదే లాస్ట్ బుక్ అండి, మళ్ళీ 4 రోజులు కానీ రాదు అన్నారు. అంటే అవునా, అంటే ఐ ఫీల్ నీ గురించే అది ఉంది అక్కడ అని. ఆ ఫీల్ అనేది మనకు వచ్చేసింది అని అంటే ఇంకా స్వామి సంకల్పమే అది, ఇంకా వేరేది ఏం లేదు. ఆ టైంకే ఎందుకు వెళ్ళాలి, ఆ లాస్ట్ బుక్ ఎందుకు తీసుకోవాలి, అంతే కదా. సో అట్లా మనము పిల్లలకు కూడా మీరు బర్త్డే గిఫ్ట్స్ ఏదన్నా ఇస్తే, నేను ఫస్ట్ మా అమ్మాయి అంటే ఏజ్ అటెండ్ అయింది అన్నప్పుడు నా దగ్గర గోల్డ్ కొనడానికి అంతగా అప్పుడు పరిస్థితి అది కాదు. మామూలుగా ఫంక్షన్ అది చేసాము గ్రాండ్గానే, బట్ పాపకేం గోల్డ్ తీసుకోలేదు అన్నది మైండ్లో బాగా ఉందన్నమాట. అసలు అలా అనుకోకు, అది ఇంకా చిన్నపిల్ల, మనం నెమ్మదిగా కొనొచ్చు అని ఈయన అన్నారు. కానీ నాకు అనిపించింది అంతకంటే
ఇంకా నేను ఏదన్నా ఇంకా ఇవ్వగలను అంటే నేను చాణక్య బుక్ తీసుకుని వెళ్ళించాను మా అమ్మాయికి. అంటే లౌక్యంగా ఎలా బ్రతకాలి, ఏది తప్పు ఏది కరెక్ట్, అది చదివితే ఇంకా మైండ్ లో బాగా రిజిస్టర్ అయిపోతుంది. ఇంకొకటి బుక్ ఏదైనా కూడా నేను అనుకుంటాను మాతృభాషలో చదివితే ఇంకా కొంచెం ఎక్కువగా మనకు అర్థమవుతుంది అనేది కూడా నాకు అనిపిస్తుంది. సో పిల్లలకి తెలుగు నేర్పించాలని మనం ఎప్పుడు పాటుపడుతూ ఉంటాం కదా. ఒక చిన్న బుక్, చందమామ కథ బుక్ నెలకోసారి కొనివ్వండి, వారానికి ఒక్కసారి కథ చదవండి. ఆ కథలో నీతి ఏంటి, మీకు ఏం అర్థమైంది అని అడగండి. తెలుగు వచ్చేస్తుంది, పిల్లలకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తాయి. దానికి మించిన ఇంకా గిఫ్ట్ ఏముంటుంది. అద్భుతం. అయితే ఈ సందర్భంలో మరి నేను చెప్పచ్చో చెప్పకూడదు, అతిశయోక్తి లాగా ఫీల్ అవుతారేమో జనాలు, కానీ చెప్తే ఇంకొక 10 మంది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనే చెప్తున్నా. మా పాప 2nd బర్త్డే అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్, ఇప్పుడు పిల్లలు కేక్ కటింగ్కి వస్తారు, 20-30 మంది పిల్లలు ఉన్నారు, మరి రిటర్న్ గిఫ్ట్స్ బొమ్మలు, ప్రతి ఇంట్లోనూ బొమ్మలు ఉంటాయి, బొమ్మలు లేని ఫ్యామిలీస్ ఏముంటాయి. సో కాదు అని చెప్పి కృష్ణలీలల పుస్తకాలు ఇచ్చాను నేను. వెరీ గుడ్. ఆ చిన్నపిల్లలందరికీ. కొంతమంది పిల్లలు బుక్ ఇచ్చింది ఆంటీ అని తిట్టుకున్నాడు, ఒక పిల్లాడు బాగా గుర్తుంది నాకు. కానీ కొంతమంది పిల్లలు ఆంటీ స్టోరీస్ చాలా బాగున్నాయి, చిన్న చిన్న స్టోరీస్ అన్నమాట. అట్లా అయినా బాగుంటుంది కదా, వాళ్ళకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా ఇచ్చాను. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే బుక్స్ మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం అనుకో, ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు చాలా గమనించండి, వెనకాల నుంచి ఒక ఫోర్స్, అందులో యూనివర్స్ కి కనెక్ట్ అయ్యాము, ఆధ్యాత్మికంగా అనుకుంటేనే ప్రకృతికి కనెక్ట్ అయినట్టు, ఆ ఫోర్స్ అనేది కరెక్ట్ వేలో నడిపిస్తుంది, తప్పకుండా నడిపిస్తుంది, నమ్మకం నాకుంది. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. సో ఏవి ఇవ్వకూడదు ఏవి ఇవ్వచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.